నేను ఈరోజు ఒక వేమన పద్యంతో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఈ పద్యం చదివినాక మీకు నేను ఏం చెప్పదలుచున్నాను మీరే ఊహించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు నేను ఈరోజు టాపిక్ ఏంటంటే ధనము, పిసినారితనము, పిల్లల పెంపకం, దీని మీదే నేను మాట్లాడుతున్నాను. ముందు వేమన పద్యంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ధనము కూడబెట్టి దానంబు చేయక, తాను తినక లెస్స దాచుకొనగా, తెరటీగ కూర్చు తెరువరకియదా విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యాన్ని విన్నవారు ఈ యొక్క పద్యం యొక్క ఉద్దేశం ఏమిటో మీకు తెలిసినట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను కూడా చూస్తాను ఒకసారి కామెంట్ సెక్షన్లో. సరే, ఈ పద్యము తేనెటీగ అలా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకు ధనం కూర్చుకున్నాడు, బాగానే ఉంది. కానీ దానం మాత్రం చేయడం ఒక వ్యక్తి, చాలామంది వ్యక్తులు అంతే. ఇప్పుడు కష్టపడి ధనం కూరుస్తారు కానీ ₹1 దానం కూడా చేయరు. తాను అనుభవించడు, ఇతరులకు పెట్టడు, తాను అనుభవించకుండా ఉంటాడు. అది దేనితో సమానం అంటే, పాప కష్టపడి తేనెటీగ ఎక్కడో అనేక మొక్కల దగ్గరికి వెళ్ళి, పుష్పాల దగ్గరికి వెళ్ళి మకరందాన్ని సేకరించి ఆ తేనెని ఈ యొక్క తేనె చెట్టులో దాచిపెట్టుకుంటే అది ఏమన్నా అనుభవిస్తుందా ఆ యొక్క తేనెటీగ తేనెని? లేదు. మరి ఎవరు అనిపిస్తున్నారు? ఇతరులు, పరుల కోసమే కష్టపడుతున్నట్టుంది కానీ ఆ తేనెటీగ తన కోసం తాను కష్టపడినట్టుగా లేదు. అలాగే చాలామంది ప్రజలు పగులంతా తన జీవితంలో కష్టపడతారు, పొద్దుగూరు కష్టపడతారు కానీ సంపాదించుకుంటారు, ధనం కూడబెడతారు. కానీ వాళ్ళు ఏదైనా ఒంట్లో బాగోకపోతే డాక్టర్ కూడా చూపించడానికి డబ్బులు అయిపోతాయి, డాక్టర్ దగ్గరికి పోరు. ఏమైనా మంచి కూరగాయలు వండుకొని తిందామంటే అమ్మో డబ్బులు అయిపోతాయని అన్నం కూర కూడా సరిగ్గా చేసుకోరు. సరే, ఓన్లీ తన పిల్లలకి దాచి పెడతా ఉంటారు. 5 ఎకరాలు 10 ఎకరాలు సంపాదించాను, 4 బిల్డింగ్లు సంపాదించాను, మా అమ్మాయికి 2 బిల్డింగ్లు ఇస్తాను, మా అబ్బాయికి 2 ఎకరాలు ఇస్తా అంటారు. కానీ తాను సంపాదించింది ఏ రోజున తిన్నాడా, కడుపు నిండా అనుభవించాడంటే లేదు. తేనెటీగల టైపే వాళ్ళ చాలామంది జీవితం అవుతుందే కానీ ఆ సంపాదించిన సంపాదనలో సుఖం కూడా చాలామంది ప్రజలు అనుభవించట్లేదు అనమాట. దీనికి ఉదాహరణగా నేను ఒక కథతో ఈ పద్యాన్ని ఉన్న భావాన్ని మీకు చెప్తా. ఒక కథ ఉంది. పూర్వకాలంలో ఒక పేరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతన్ని అందరూ పిసినారి పేరయ్య అని పిలిచేవాడు. ఎందుకనంటే ఆ పిసినారి పేరయ్య దగ్గర చాలా బంగారం ఉండేది. ఆ బంగారం ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని ఆ పేరయ్య ఏం చేశాడంటే ఊరి బయటికి వెళ్ళి ఒక పెద్ద గుంట తీసి ఆ గుంటలో పూడ్చి ఇంటికి వచ్చాడు. రోజు వెళ్ళి ఆ గుంట తీసి ఆ బంగారం ఉందా లేదా చూసుకుని వస్తాడు. ఆ బంగారం అమ్మడు, కొనడు, ఆయన తినడు. సరే, ఇట్లా రోజు ఎందుకు వెళ్తున్నాడా ఈ పేరయ్య ఆ ఊరి బయటికి అని చెప్పి ఒక అతని అనుమానం వచ్చి ఆయన వెనకాల నక్కి చూసుకొని, ఓరి ఎంత పని చేస్తున్నాడు వీడి దగ్గర, ఇంత బంగారం ఉందా, రోజు చూసుకోవడానికి వస్తున్నాడు అని చెప్పి కనిపెట్టి ఒకరోజు వాడు కూడా ఆ గుంట మట్టి అంతా తీసి ఆ గుంటలో బంగారాన్ని దొంగిలిస్తాడు. దొంగిలించి ఒక పెద్ద రాయి పెడతాడు. దాంట్లో రోజులాగి పేరయ్య వచ్చి తన ఆనందంగా తన బంగారం చూసుకొచ్చని వచ్చాడు. గుంట తీస్తే ఏముంది, అందుట్లో బంగారం లేదు. ఏముంది, పెద్ద రాయి పెట్టాడు. అంటే ఈ పేరయ్యకి బంగారం ఉన్నా రోజు చూసుకొని పోవడమే, రాయి ఉన్నా చూసుకొని పోవడమే, నీకెందుకు అన్నట్టుగా వాడు దొంగిలించాడు. ఇప్పుడు ఒకవేళ దొంగిలించిపోయినా రోజు చూసుకొని పోతాడు కానీ ఆ బంగారాన్ని అమ్ముకుంటాడా? బంగారం కొంతగా ఖర్చు పెట్టి మంచి బట్టల్లో లేకపోతే ఎవరికైనా దానం చేస్తాడా? చేయడు. పిసినారి లక్షణం. అందుకనే ఈ భావం వేమన ఎంత బాగా చెప్పాడు చూడండి. చాలామంది జీవితాంతం కష్టపడతారు, పొద్దున్న లేచిన సాయంత్రం దాకా తినక సంపాదిస్తారు, బాగానే ఉంది. తాను మాత్రం అనిపించరు. పిల్లలకే మేము దాచి పెడుతున్నాం అంటారు. పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి అనేది ఇప్పుడు కూడా చాలామంది తెలియదు. నేను మీకు అదే చెప్తున్నా. పిల్లలకి మంచి విజ్ఞానం ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి, మంచి ప్రవర్తన ఉండేట్టు పెంచాలి. అంతేగాని డబ్బులు ఇచ్చి వాళ్ళని కోమరపోతలు చేయకండి. వాళ్ళు కూర్చొని కొండ కూర్చొని కొండ ఎంత కరిగిపోతుంది. అలాగే వాళ్ళు సోమరిపోతే ఏం చదువుకోకుండా మన సంపాదించాడులే, మేము కోటేశ్వరం, మేము చదువుకునే పని లేదురా, మేమేం పని చేయమని సోమరిపోతలో తిరుగుతారు. అప్పుడు ఒకప్పుడు కోటేశ్వరం వాళ్ళు ఇప్పుడు బికారులే కూర్చుంటారు. ఎందుకని వాళ్ళ కొడుకులు సోమరిపోతారు, పనికి మానవాడు కాబట్టి. పిల్లలకి మంచి చదువు నేర్పి వాళ్ళ విద్యాబుద్ధులు
ఉన్నత స్థితికి తీసుకెళ్ళినప్పుడే మీ జీవితం సార్థకం అవుతుంది. కానీ కోట్లు సంపాదిస్తే మీ జీవితం సార్థకమైంది అనుకోవడం తప్పు అనేదే ఈ వేమన యొక్క భావం సారాంశం. అలాగే మా ఊళ్ళో కూడా మా ఇంటి పక్కన మరి ఒక ఆయన ఉన్నాడు, కృష్ణారావు అని. ఆయన రోజు సోడాలు అమ్ముతాడు. సోడాలు అమ్మి ఆ సోడాలు వచ్చిన డబ్బులతో ఒక పాత నోట్సులో డబ్బులు దాచిపెట్టుకుంటాడు. పాత నోట్సులో ఒక రోజు ఆయన ఒంట్లో బాగాలేదు, చూపించుకోరు డాక్టర్కి, అవి డబ్బులు అయిపోతాయని ఏదో మందుల షాప్కి వెళ్ళి 2-3 పిల్లలు తెచ్చుకున్నాడు. అవి ఏం తగ్గలేదు. చివరికి అతను విరోచనాల వాంతులతో హాస్పిటల్ చూపించుకోకుండా చచ్చిపోయాడు. సరే ఇంటికి వెళ్ళి అందరూ చనిపోయినాక ఇంట్లో ఏం దాచిపెట్టాడు ఏమని చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఏముంది, ఆ పుస్తకం నిండా 500 రూపాయల నోట్లు కట్టలు పెట్టాడు, దాచిపెట్టుకున్నాడు ఆ పిసినారి కృష్ణారావు. చూశారు మరి, వాడు అన్ని 100-500 రూపాయల నోట్లు ఏమన్నా అక్కడికి వచ్చినాయా? ₹1 ఉపయోగపడిందా? అతను అనుభవించాడా? లేదు. మొత్తం పరులకే. కొడుకు కూడా లేడు అతనికి, కూతురు ఒకటే ఉంది. సో కాబట్టి ఆయన జీవితాంతం కష్టపడి ₹1 వేసుకుంటా అన్యాయంగా చచ్చిపోయాడు. చివరికి వారసులు అనుభవిస్తున్నారు. ఏమిటి ఉపయోగం? సంపాదించి వ్యర్థమైపోయిందిగా. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మనము పొయ్యిలో పోసిన పన్నీర్ లాంటిది. పొయ్యిలో పన్నీర్ పోతే వేస్టేగా. అడవిలో కాసిన వెన్నెల లాంటిది. అడవిలో వెన్నెల కాస్తే ఏముంది, అక్కడ జనమే ఉండరు. వెన్నెల ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అట్లాగే ఎడారిలో వర్షం పడింది అనుకో, ఎడారిలో మనుషులే ఉండరు. వర్షం పడి పెద్ద బాగు వస్తే ఏం ఉపయోగం? అట్లాగే మన జీవితం కూడా వ్యర్థమైపోతుంది. అందుకని ఈ యొక్క పద్యం వల్ల మీకు ఎంత భావం ఉందని చెప్పి వేమన గారు ఆ రోజులు కొన్ని 100 సంవత్సరాల క్రితం చెప్పారు. అయ్యా, చాలామంది ఇట్లా తినక మా అబ్బాయి కోసం దాచి పెడుతున్నా, మా అమ్మాయి కోసం దాచి పెడుతున్నా అని కారం వేసుకోను, ఏదో మజ్జిగ పోసుకొని తింటారు. కానీ చక్కగా మంచి కూర చేసుకోవడం కానీ, చక్కగా తన కడుపుని తను తిని సంపాదించింది ఒక రూపాయి సంపాదించాడు. ఒక ₹10 ఖర్చు పెట్టి ఒక ₹10 దాచిపెట్టుకో, అది బాగుంటుంది. మొత్తం దాచి పెడుతుంటుంది. సద్దన్నము అది కారం వేసుకొని తింటుంటుంది. సరే బట్టలు కూడా వేసుకో, సరే అన్నం కొడతారు. ఆ ఒంట్లో బాబు హాస్పిటల్ కూడా వెళ్ళాలి. ఏం ఉపయోగం? ఈ జీవితం వ్యర్థమైపోతుంది కదా. ఇదే ఈ జీవిత సారాంశము. ఈ యొక్క వేమన పద్యంలో ఇంత సారాంశం ఉంది, ఇంత భావం ఉంది అందరికీ. కాబట్టి ఈ యొక్క సందేశం మీ అందరికి నచ్చింది గ్యారెంటీగా. నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.